హలో గైస్, నేను ఇయర్ దివాళీకి అయితే ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. ఫిలిప్స్ డ్యూయల్ బాస్కెట్ అనమాట. బిఫోర్ బయింగ్ దిస్ ఎయిర్ ఫ్రైయర్ ఐ హ్యావ్ మిక్స్డ్ థాట్స్ అనమాట. అయితే ఓవెన్ తీసుకోవాలా, మైక్రోవేవ్ తీసుకోవాలా, ఓటీజీ తీసుకోవాలా అని. యాక్చువల్గా నా రిక్వైర్మెంట్ ఎలా ఉండేదంటే టోస్టింగ్ చేసుకోవాలి, బేకింగ్ చేసుకోవాలి, స్టార్టర్స్ చేసుకోవాలి, ప్రీ హీట్ అన్నీ ఉన్నాయి. ఆటోమేటిక్గా మీరు ఇక్కడ టైమింగ్ టెంపరేచర్ ఇక్కడ సెట్టింగ్ మేడం, టైమింగ్ ఇక్కడ సెట్టింగ్ చేసుకునేవచ్చు. మనము ఏదైనా కానీ ఏ రెసిపీ పెట్టుకున్నా కూడా హోమ్ మేడ్ యాప్ ఉంటుంది మన దగ్గర. ఆ రెసిపీ కూడా మనకు కొన్ని రెసిపీస్ ఇక్కడే ఉంటాయి మేడం. చికెన్, ఫిష్, ఇక్కడ బ్రెడ్ అన్నీ ఇక్కడే ఉంటాయి మేడం. అందువల్ల మనం ఏమన్నా రెసిపీస్ తెలియనుకో హోమ్ మేడ్ యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే హోమ్ మేడ్ యాప్లో ప్రతి ఒక్క రెసిపీస్ టెంపరేచర్ టైమింగ్ వస్తుంది మేడం. దాంట్లో మీకు ఏమన్నా కానీ ఇప్పుడు ఒక్క బాస్కెట్ యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ 1+1 ఉంది మేడం, అది యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒక్క బాస్కెట్ యూజ్ చేసుకోవాలంటే వన్ ఉంటే కానీ మీకు ఆటోమేటిక్గా ఒకటే కుకింగ్ పర్పస్కి యూజ్ చేస్తుంది మేడం. రెండో బాస్కెట్ యూజ్ చేసుకున్నాం అనుకో కుకింగ్ పర్పస్కి రెండు యూజ్ అవుతాయి. మీకు రెసిపీస్ అనేది మంచిగానే ఉంటుంది, బాగుంటుంది. క్వాలిటీ అయితే మంచిగా ఉంది. ఎయిర్ ఫ్రైయర్ అంటే ఫిలిప్స్ బెస్ట్గా ఉంటుంది. ఓకే, తక్కువ పోర్షన్ వండుకోవాలన్నప్పుడు ఇదొక్కటి యూజ్ చేసుకోవచ్చు. దీనికి తగిన టెంపరేచర్ సెట్టింగ్స్, టైము సెట్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ కుక్ చేసుకోవాలంటే ఇదొక్కటే యూజ్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం 2 రెసిపీస్ 2 క్వాంటిటీస్ కూడా కుక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ప్రైస్ ఎంత పడుతుంది అన్నారు? 15,000. ఓకే. దివాళీ ఆఫర్ అని 10% డిస్కౌంట్ ఉంది. ఇంకా నాది కార్డ్ ఆఫర్ అని మైనస్ చేస్తే అరౌండ్ 13,000కి వచ్చింది నాకు. కానీ డ్యూయల్ బాస్కెట్ ఈజ్ నాట్ నెసెసరీ. సింగిల్ బాస్కెట్ కూడా యూ కెన్ గో విత్ దట్. సింగిల్ బాస్కెట్ అయితే 6 to 9,000లో వచ్చేస్తుంది మీకు. నేను 3 months యూస్ చేసి చెప్తున్నాను మీకు. కప్పా కేక్ అంటే కప్ కేక్స్, బ్రౌనీస్ మీ క్లాస్లో ఇమేజెస్ ఆర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నేను కేక్ బేక్ చేశాను, బ్రౌనీస్ చేశాను, చికెన్ స్టార్టర్స్ ఆల్మోస్ట్ అన్నీ చేశాను అనమాట. ఈ బ్యాక్ సైడ్ ఏమంటే క్లిప్ టైప్ వస్తుంది సార్, ఓన్లీ ప్రెస్సింగ్ ఏమంటే. ఇది ఎందుకంటే బ్యాక్ సైడ్ వాల్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఏం తగలకన్నా అడ్జస్ట్మెంట్ బ్యాక్ సైడ్. ఓకే, డైరెక్ట్ ఎయిర్ ఫ్రైయర్ వాల్కి టచ్ అవ్వకుండా. ఇక్కడైతే ఎయిర్ ఫ్రైయర్ మనకి అన్బాక్స్ చేసి చూపించారు. ఆ క్లిప్ ఒకటి చూపించారు కదా, అది ఎయిర్ ఫ్రైయర్కి బ్యాక్ సైడ్ పెట్టాలి. అంటే డైరెక్ట్ వాల్కి ఎయిర్ ఫ్రైయర్కి ఇంత డిస్టెన్స్ ఉండాలి అని ఆ గ్యాప్తో పెట్టాలన్నమాట. క్లోజ్ డిస్టెన్స్ ఉండకూడదు, అంటే ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది కదా, సో బికాజ్ ఆఫ్ దట్. అలాగే ఒకసారి పవర్ కనెక్ట్ చేసి చూపించారు మనకి, వర్క్ అవుతుందా లేదా, వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా అని. ఇంటికి తెచ్చేసాం. నాకు ఫస్ట్ నుంచి అలవాటు యాక్చువల్గా న్యూ ఎలక్ట్రానిక్ ఐటెం కానీ ఏదైనా కొత్తది తెస్తే దేవుడి దగ్గర పెట్టడం, లేదంటే పసుపు కుంకుమ బొట్లు పెట్టడం. సో నాతో పాటు మా పాప కూడా పెడుతుంది. చూడు నాన్న చూడకు జశ్వి. గుడ్ గర్ల్. ఆ పైన అమ్మ గంగ ఎక్కడ పెట్టింది? అబ్బా సెన్సార్ మీద పెట్టింది రా నాయన. దిగు కాదు, చాలా ఇంకా ఆపేసి దీని మీద పెట్టుకుంది. సో జస్ట్ పవర్ ఆన్ చేసి అయితే చూశాను. మనం సింగిల్ బాస్కెట్ యూస్ చేసినప్పుడు దానికి ఒకటి ప్రోగ్రామ్ సెట్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు అనమాట. సెకండ్ బాస్కెట్ అయితే సెకండ్, ఫస్ట్ అయితే ఫస్ట్. ఆర్ఎల్స్ ఎట్ ఏ టైం 2 basketsలోనూ మనం కుక్ చేసుకోవచ్చు. 2 baskets ప్రోగ్రామ్ అండ్ టైం అండ్ టెంపరేచర్ సెట్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవడమే. సో ఇది బల్క్ కుకింగ్ చేసేటప్పుడు, ఎవరైనా ఎక్కువ మనుషులు ఉన్నప్పుడు, ఇంట్లో రిలేటివ్స్ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది డ్యూయల్ బాస్కెట్. బట్ సింగిల్ బాస్కెట్ అయినా ఓకే. ఇంకొకటి, నేను ఇక్కడ న్యూది ఎలక్ట్రానిక్ ఐటమ్, అక్కడ కాయిల్స్కి అన్నిటికీ కొంచెం గ్రీజీగా, ఇంకా ఏదైనా టాక్సిన్స్ ఉంటే రిమూవ్ చేయొచ్చు అనేసి నేను మొత్తం ఒకసారి నీట్గా తుడిచేసాను కాయిల్స్ అన్నీ. తర్వాత బాస్కెట్స్ ఏమో లైట్గా డిష్ వాషర్ స్క్రబ్ పెట్టలేదు, గీతలు పడతాయేమో కొత్తది కదా. నేను జస్ట్ ఆ వైట్ క్లాత్ పెట్టుకొని లైట్గా విమ్ లిక్విడ్ వేసేసి బాగా వాష్ చేసేసి క్లీన్ చేశాను. తర్వాత ఫైనల్గా కొంచెం హాట్ వాటర్తో కూడా క్లీన్ చేశాను. అంటే ఫస్ట్ న్యూ ఐటమ్ అనే కాదు, మనం యూసేజ్లో కూడా ఒక మల్టిపుల్ యూజెస్ తర్వాత ఇలా ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకుంటే మంచిదే. నీట్గా వైప్ చేసేసి డ్రై చేసి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఏమైనా టాక్సిన్స్ ఉంటే క్లియర్ అయిపోతాయని నేను ఏం చేశానంటే ఒక బౌల్లో వాటర్ పెట్టేసి దాంట్లో లెమన్ కొంచెం స్క్వీజ్ చేసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి
ప్రీ హీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు డిఫాల్ట్ టెంపరేచర్ అండ్ టైమింగ్ వస్తుంది. సంథింగ్ లైక్ 140 డిగ్రీ సెంటిగ్రేడ్ విత్ 7 మినిట్స్ అనుకుంటాను. అది పెట్టేసి ఒకసారి 2 బాస్కెట్స్లో పెట్టేశాను. సో ఇవి హీట్ అయ్యాక ఏమవుతుందంటే ఈ లెమన్ వాటర్ నుంచి ఫ్లేమ్స్ అవి వస్తాయి కదా, అంటే కొంచెం క్లీన్ అయినట్టు అనిపిస్తుంది అని నాకు తెలుగులో యాక్చువల్గా ఇలా ఎయిర్ ఫ్రైయర్ ఫస్ట్ టైం బిఫోర్ యూసేజ్ ఇలా క్లీన్ చేయాలి, ఇవన్నీ చేయాలని తెలుగులో ఒక్క వీడియో లేదు. నేను కొన్ని వీడియోస్ చూస్తే కొన్ని ఫారినర్ వీడియోస్ ఉన్నాయి, వాళ్ళు చేశారు ఈ ప్రాసెస్ అంతా. నేను అది చూసే కాపీ చేశాను. ఎవరికన్నా యూజ్ అవుతుంది అని నేను ఇదంతా కూడా రికార్డ్ చేసి పెట్టాను అనమాట. టిష్యూ పెట్టి శుద్ధి అంటారు కదా, నేను బాగా క్లీన్ చేయడం. పైన మీకు ఆ గ్లాస్ మీద స్క్రాచెస్ లాగా కనిపిస్తున్నాయా? నేను ఒక కాటన్ క్లాత్తోనే తుడిచాను, కానీ అది కొంచెం హార్డ్గా ఉన్నట్టుంది. టఫ్ అండ్ గ్లాస్కి బ్లాక్ కలర్ గ్లాస్ మీద అలా గీతల్లా పడిపోయాయి. చాలా ఫీల్ అయిపోయాను. కొత్తది ఫస్ట్ డేనే అలా చేశాను. అందులోనూ నేను ఇది అసలు యాక్చువల్లీ లుక్ చూసే కొనుక్కున్నాను, ఆ కలర్ కాంబినేషన్. లేదంటే అసలు డ్యూయల్ బాస్కెట్ ఐడియానే లేదు నాకు. ఆ లుక్ చూసి అట్రాక్ట్ అయిపోయి తీసుకున్నాను అనమాట. కానీ ఫస్ట్ డేనే అలా చేసేసుకున్నా. కొంచెం ఫీల్ అయ్యా, బట్ దట్స్ ఓకే. $180 సెంటిగ్రేడ్ దగ్గర 7 మినిట్స్. సారీ, ఇందాక 140 అని చెప్పా కదా, 180 7 మినిట్స్ పెట్టాను క్లీనింగ్ అయితే. సో ఇనిషియల్ డేస్లో మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది 2 బాస్కెట్స్ సేమ్ టైంలో యూస్ చేయడానికి, బట్ అలవాటు మీద వచ్చేస్తుంది. 2 వచ్చాయి, ఫస్ట్ ఇది తర్వాత ఇది. ఎందుకే పద ఆన్ చేసేసా. లేవు ఇండియన్స్వి, ఎవరికన్నా యూజ్ అవుతుంది. 4 3 2 1 డామ్. ఆగిపోయింది ఆటో కట్ ఆఫ్. దగ్గర నుంచి చూపి, పొగలు వస్తుంది, కనిపిస్తుందా? క్లీన్ అయిపోయింది. కొంచెం వేడి తగ్గినాక తీస్తాను. ఈలోపు ఆ వేడికి సో ఫస్ట్ రెసిపీ అనమాట, న్యూ ఎయిర్ ఫ్రైయర్లో మక్కన రోస్ట్ చేశాను. ఇది యూజువల్గా నేను పాపకు అప్పుడప్పుడు చేస్తుంటాను స్నాకింగ్కి. సో పాన్లో చేసినప్పుడు మినిమం 10 మినిట్స్ అయితే పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి చేయాలి. మళ్ళీ ఓవర్ రోస్ట్ అయిపోతే బాగోదు. అలాంటిది ఎయిర్ ఫ్రైయర్లో జస్ట్ 4 మినిట్స్లో అయిపోయింది. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. ఆ బేస్ పేపర్ అయితే ప్లాస్టిక్ పేపర్ అంటారు, లేదంటే బటర్ పేపర్, లేదంటే ఎయిర్ ఫ్రైయర్ లైనర్స్ అంటారనమాట. అమెజాన్లోనే ఆర్డర్ చేశాను నేను. సో అవి యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎవ్రీ టైం మనం ఎయిర్ ఫ్రైయర్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, అంటిల్ అన్లెస్ ఇట్ బికమ్స్ డర్టీ. సో ఎప్పుడైనా ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గా కుక్ చేస్తే మాత్రం బాస్కెట్స్ క్లీన్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మక్కన బిగ్ బాస్కెట్లో చేశాను. సో ఆ బాస్కెట్ ఒకటి టెంపరేచర్ టైం సెట్ చేసుకొని అదొకటి ఆపరేట్ చేయొచ్చు. ఆ టైంలో సెకండ్ బాస్కెట్ మనకు రన్నింగ్లో ఉండదు, హీట్ అక్కడ జనరేట్ అవ్వదు అనమాట. ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ అన్నిటికీ మనకి హోమ్ ఐడి యాప్ అని ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకొని అందులో మన ఎయిర్ ఫ్రైయర్ టైప్ మోడల్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే దాని రిలేటెడ్ రెసిపీస్ ఎలా కుక్ చేయాలి, ఎంత డ్యూరేషన్, రెసిపీ కూడా ఇస్తారు. సో టెంపరేచర్ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి, ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే కొన్ని హోమ్ ఐడి యాప్లో ఫాలో అవుతున్నాను, కొన్ని అయితే యూట్యూబ్లో చాలా రెసిపీస్ ఉన్నాయి కదా ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్, అవి ఫాలో అయ్యి చేస్తున్నాను. సో మక్కన చేశాను, తర్వాత నేను వెనిలా మఫిన్స్ కూడా చేశాను. అవైతే అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం బేకింగ్ అనమాట. నేను బేక్ చేయడం కేక్స్ చాలా బాగా వచ్చాయి. నేను చాలా కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది నాకు. అప్పటి నుంచి రెగ్యులర్గా చాలా రెసిపీస్ చేశాను నేను ఎయిర్ ఫ్రైయర్లో. సో నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నేను ఇంకా నుంచి ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తుంటాను ఇన్ షార్ట్ వీడియోస్. థ్యాంక్ యూ. హోల్ చికెన్ బ్రెస్ట్, పన్నీర్ టిక్కా అండ్ చాక్లెట్ కేక్ ఇవన్నీ చేశాను. రీసెంట్ రెసిపీస్ రిమైనింగ్ అప్లోడ్ చేస్తాను వెరీ సూన్.